సార్ ఊహించిన దానికంటే ఎక్కువ ధాన్యం వచ్చింది అనేది ఒకటి చెప్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మళ్ళీ కేంద్రం రైస్ కొనమని చెప్తుంది అంటున్నారు, మీరేమో మొత్తం కొంటాం గన్ని బ్యాగుల కాంతి అని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వచ్చింది అంటున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రామని చెప్పండి, కేంద్రం కొంటలేదు, కేంద్రం ఇంతవరకు ఏం సాయం చేయాలి లేఖ రామని చెప్పండి, రామని చెప్పండి. కొనేది కేంద్ర ప్రభుత్వం, నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు కేవలం మధ్యవర్తిత్వం అయితే మాత్రం వహించాలి. వీళ్ళు బాలకృష్ణ కొన్ని వ్యాఖ్యలు చేశారు, రైలు పట్టాలు పీకేయండి, సింగరేణి భవనాలను ఆఫీసులను తగలబెట్టండి అని చెప్పేసి కొన్ని కామెంట్లు చేశారు వాళ్ళ అంతర్గత సమావేశంలో. అది వైరల్ అంటే మిలిటెంట్ గ్రూప్ గా మారాలని చెప్పేసి వ్యాఖ్యలు చేసినట్టు. పైసలు వస్తాయి. ఇప్పుడు నేత వినలేదు, మీరు నేత వినలేదు, మీరు అన్నట్టు చెప్తున్నాను నేను. అంటే ఏ పార్టీ అయినా ఏ వ్యక్తులైనా కూడా విధ్వంసాలు చేసే విధంగా వాటికి ఆస్కారం ఇవ్వద్దు. సరే పాపం వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు నిరాశ నిష్ఠలో ఉన్నారు. వాళ్ళు ఏదేంది చేప ఒడ్డునవాడి కొట్టుకుంటూ మాట కొట్టుకుంటారు. వాళ్ళు కబ్జాలు లేవు, వాళ్ళకు కమిషన్ లేవు, పైసల కోసం విలువ ఆడుతున్నారు. వాళ్ళు దానికోసం పైసలు వాళ్ళ ఆలోచన చేయాలా, పైసలు వసూలు చేయడానికి ఉద్యమాలు చేయండి అన్న పరిస్థితి వచ్చింది. వాళ్ళు పైసలు వసూలు చేయడానికి కమిషన్ల కోసం మీరు రైలు పట్టాలు తలగబెట్టండి, ఆఫీసు తలగబెట్టండి అంటే ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఈ విధ్వంసాన్ని ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదు. సరే నేత వినలేదు, ఒకవేళ అట్లా అంటే మాత్రం 100% తప్పు. ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ప్రభుత్వం నిలయాల్సిందే, ప్రభుత్వం యొక్క చర్యలను ఎండగట్టాల్సిందే. ఈ మూర్ఖతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ప్రజల నడ్డి విరుస్తున్నది, ప్రజలు ఇబ్బంది పడుతున్నది. దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్దతిలో ఆందోళన చేయాలి తప్ప కాలబెట్టండి, తన్నండి, కొట్టండి అనేటువంటి వాతావరణం మంచిది కాదు. ఇది అందరూ కూడా ఖండించాల్సిన అవసరం. సార్ నానో యూరియాకి సంబంధించి ఒక ప్రకటన చేస్తున్నారు. మరోవైపు అసలు బఫర్ స్టాక్ లేదు అనేటువంటి అంశంలో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం ఇవ్వలేదు అనేది చెప్తున్నారు. ప్రతిసారి ఏదొచ్చినా కేంద్రం మీద నెట్టడము గతంలో బీఆర్ఎస్ గది చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం గది చేస్తున్నది. వాళ్ళ చాతకంతనాన్ని కేంద్రం మీద నెడుతున్నారు. యూరియా కొరత అంటారు, లోడ్లు బ్లాక్ తరలిస్తారు. కాబట్టి వాళ్ళ చాతకంతనాన్ని కేంద్రం నెట్టడం వీళ్ళకి అలవాటుగా మారింది. రైతులకు తెలంగాణ సమాజాన్ని తెలుసు కేంద్రం ఏం చేస్తుంది. ఇవాళ ప్రతి రైతుకు అవగాహన ఉన్నది. ఎస్, కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే వహించాల్సి ఉంటుందని చెప్పి ప్రతి రైతు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని అబద్దాలు చెప్పినా మీ అబద్దాలను రైతులు పట్టించుకునే పరిస్థితి లేరు. వాస్తవాలను రైతులకు తెలుసు.